రాజకీయ సందిగ్ధం నుంచి బయటపడిన కొండా ఫ్యామిలీ మళ్లీ యాక్టివ్ అయింది. గులాబీ కండువా కప్పుకోవడంతో నేతల్లో హుషారు కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ బలం మరింత పెంచడానికి కొండా కపుల్ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లాలో అత్యధిక స్థానాలను గెలిపిస్తామని కేసీఆర్కు మాటిచ్చారు. దీంతో మరుసటి రోజు నుండే కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు కొండా దంపతులు. గతాన్ని మరిచి భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలని కేడర్కు విజ్ఞప్తి చేస్తున్నారు కొండా దంపతులు. కేసీఆర్ కళ బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. తమ రాకతో అసంతృప్తిగా ఉన్న నేతలకు కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్న కొండావారు ప్రతి కార్యకర్తను కలుపుకొని పనిచేస్తామని చెబుతున్నారు. ఒక్క వరంగల్ తూర్పు సెగ్మెంట్లోనే కాదు, జిల్లాను స్వీప్ చేయడంపై దృష్టి పెట్టారు కొండా కపుల్. ఇప్పటికే పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లో వీరికి ఫాలోయింగ్ ఉంది. కొండా యువసేన పేరుతో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయి కేడర్లో సురేఖకు ఉన్న పలుకుబడి ఖచ్చితంగా టీఆర్ఎస్కు ప్లస్ కానుంది. కాంగ్రెస్ అసమ్మతి నేతలు, మంత్రుల సన్నిహితులకు కొండా దంపతులు గాలం వేస్తుండటంతో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నేను కార్యకర్తలు ఎప్పుడు నాకు కష్టాలు తెలుసు, నేను ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చినాను. మిమ్మల్ని ఎవరిని కూడా నేను మర్చిపోను, న్యాయం చేసే కార్యక్రమం ఉంటుంది. రానున్న ఎన్నికల్లో కొండా దంపతుల దూకుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.